హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పీఎఫ్ ట్రస్టులు విత్డ్రా సదుపాయాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఉద్యోగులకు, కంపెనీలకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము. సొంతంగా పీఎఫ్ ట్రస్టులను నిర్వహించే కంపెనీలకు ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. ఇప్పటి వరకు యాజమాన్యాలు చెల్లించే వాటా పర్సెంటేజీపై ఉన్న కఠినమైన నిబంధనలను కేంద్రం రద్దు చేసింది. దీనివల్ల కంపెనీలకు వ్యాపార నిర్వహణ సులభతరం కానుంది. ఇక ప్రస్తుతం పీఎఫ్ ట్రస్టులపై ఆదాయ పన్ను శాఖ, ఈపీఎఫ్ఓ రెండింటి పర్యవేక్షణ ఉంది. అయితే గందరగోళాన్ని తగ్గించేందుకు ఇకపై వీటిని ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే సెక్షన్ 17 కింద యజమాని చెల్లించే పీఎఫ్ చందాలపై పన్ను మినహాయింపులను కూడా ప్రకటించారు. ఇక ఉద్యోగుల కోసం ప్రభుత్వం పీఎఫ్ 3.0 వెర్షన్ను తీసుకొస్తుంది. దీని ద్వారా ఏప్రిల్ 1 నుంచి సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్మును ఏటీఎంలు లేదా యూపీఐ ద్వారా సులభంగా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఉద్యోగుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ఒక ఆధునిక ఏఐ టూల్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పీఎఫ్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతను తొలగించి సాంకేతికను జోడించడం ద్వారా అటు కంపెనీలకు, ఇటు సామాన్య ఉద్యోగులకు మేలు చేయటమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. ఇక ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ ఖాతాదారులు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని పొందనున్నారు.